చిన్న ప్రార్థన చేసుకుని ఈ యూత్ మీటింగ్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. అనేక నెలల తర్వాత మరొకసారి మా ప్రియ యవనస్తులందరితో కలుసుకోవడానికి, కొన్ని విషయాలు వాక్యం నుంచి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు నీకు వందనాలు. మీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అని చెప్పిన మాటతో ఈ దిన ఈ రిట్రీట్ని ప్రారంభించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ లోకంలో మీరు తప్ప మాకు వేరే బిజినెస్ ఉండకూడదన్న విషయాన్ని నా జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానం కొరకే నీకు వందనాలు. ఇదే నేను ప్రభావ రిట్రీట్కి వచ్చిన ఈ పిల్లల్లో ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరికి ఎటువంటి మాటలు అవసరమో మాకు తెలియదు ప్రభు, మీరు మాత్రం ఎదిగినటువంటి వారు. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు లోకంలో ఉన్న అనేక మంది యవనస్తులు పాపం వెంట లోకం వెంట పరిగెడతా ఉన్నప్పటికీ మా ప్రియ బిడ్డలు వాక్యం వినడానికి మీరు తీసుకొని వచ్చిన విధానం కొరకే నీకు వందనాలు. నిలబడి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. వ్యర్థమైన మాటలు రాకుండా నా నోటికి కాపుదలు అనుగ్రహించండి. ఈ దినాన జరిగేటటువంటి ఈ సెషన్స్ అన్ని మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసయ్య పుణ్యనామంలో మిక్కిలి వినమ్ర బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్ సెషన్లో మనం ఎక్కడ ఆపేసాం గుర్తున్నావా? లాస్ట్ సెషన్స్లో మనం ఎక్కడ ఆపేసాం? కొత్త వాళ్ళు ఎవరిని వచ్చారు ఈరోజు? ఇంతకుముందు ఎప్పుడు యూత్ మీటింగ్ రాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు? ఇదే ఫస్ట్ టైమా? ఓకే, వెరీ గుడ్. బోర్డు కనపడుతుంది అందరికీ? బోర్డు కనపడుతుందమ్మా? బోర్డు కనపడుతుందా బాబు? ఏదో ఒకటి కనపడుతుంది, బోర్డు కానీ నేను కానీ ఒకళ్ళే కనపడతాం. సరే, ఇప్పుడు మీరు చదువుకున్నటువంటి వాక్యం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27, రైట్, 3వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువుకున్నాం. ఒకసారి ఒక కాలేజీలో ఒక అమ్మాయి హాస్టల్లో బాగా ఏడుస్తుందంట. బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు హాస్టల్లో. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు, అమ్మ మీ పిల్లని వచ్చి తీసుకెళ్ళిపోండి, ఈ పిల్ల ఏడుస్తుందని చెప్పి. ఆ పిల్ల దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ ఏం జరిగిందో నీకు చెప్పని వాళ్ళ డాడీ అడుగుతున్నాడు. ఏం జరిగిందో నాకు తెలియట్లేదు డాడీ అంటుంది. ఏం జరిగిందో నాకు తెలియట్లేదు డాడీ అంది. ఆ మాట విన్న తర్వాత ఎలా ఉంటుంది ఎవరికైనా? కడుపు నొప్పో తలనొప్పో అని చెప్తే ట్యాబ్లెట్ ఇస్తారు. ఏం జరిగిందో తెలియలేదంటే? ఈ మాట చాలా మంది యవనస్తులు అంటారు, ఏంటో నాకు తెలియట్లేదు సార్, మైండ్ అంత డిస్టర్బ్డ్గా ఉంది, లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు హెల్త్ అలా బాగానే ఉందని చెప్పి అనుకుంటుంటారు కదా. ఎప్పుడన్నా అన్నారా అలా? ఇప్పుడు వచ్చింది అటువంటి ఆలోచన? ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకు నా మైండ్ అంత కన్ఫ్యూజన్గా ఉంది, నాలో నాకు టెన్షన్ వస్తుంది అనుకున్నారు ఎప్పుడన్నా? ఈ మాట ఎందుకు అనుకుంటున్నారంటే, మానవుని యొక్క అంతరంగంలో దేవునికి స్థానం ఇవ్వనప్పుడు ఆ వ్యక్తి ఏదో కోల్పోయిన భావనలో ఉంటాడు. అందుకనే బైబిల్ ఏమంటుందంటే కాడి మోయండి అనే మాట, రైట్? దేవుని యొక్క కాడిని మోయాలి అనే మాట. దేవుని యొక్క కాడి అన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు. నేను సాత్వికుడను, చాలా ఒకసారి సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, తర్వాత ఏంటమ్మా? మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి.
అప్పుడేమొస్తుందంట? అప్పుడు విశ్రాంతి. సో మనసులో నెమ్మది కావాలంటే బైబిల్ ఒక సొల్యూషన్ చెప్తుంది. చాలా మంది యవనస్తులు ఈ దినాల్లో ఫేస్ చేస్తా ఉన్న సమస్య ఏంటంటే రెస్ట్లెస్నెస్ అన్నమాట. విశ్రాంతి లేకపోవడం, లేదా అవిశ్రాంతంగా కష్టపడి చదవడం కదా, అవునా కదా? సో దానిలో ప్రభు ఏమంటున్నారంటే ఒక చిన్న ఫార్ములా చెప్తున్నారు. ఏంటది? విశ్రాంతి మీకు కావాలంటే, రెస్ట్ మీకు కావాలంటే ఏం చేయాలంట? నేర్చుకోండి అంటా ఉన్నారు. ఎలా? కాడి ఎత్తుకొని నేర్చుకోండి. ఎందుకంటే నేను ఎవరిని? దేవుడు ఎవరంట? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. సో దేవుని గురించినటువంటి జ్ఞానం లేనప్పుడు ఆ వ్యక్తి నెమ్మదిగా ఉండలేడు, విశ్రాంతి పొందలేడు. మన హృదయంలో ప్రభువు కనుకుంటే మనకేముంటుంది? నెమ్మది ఉంటుంది. ఇది మొట్టమొదటి గుర్తు అన్నమాట. ఇంట్లో డాడీ లేదంటే గుర్తేంటి చెప్పండి? ఇంట్లో డాడీ లేదంటే గుర్తేంటి? పిల్లలు గొడవ చేస్తుంటారు. పిల్లలు గొడవ చేయట్లేదంటే అర్థమవుతుంది కదా. అంటే మనల్ని ఎవరైతే రెగ్యులేట్ చేస్తారో, కంట్రోల్ చేస్తారో, వారు మన పరిసరాలు లేకపోతే మనం విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాం. సో దేవునికి వేరుగా జీవిస్తూ ఉన్న వ్యక్తి ఎన్నడూ కూడా విశ్రాంతి పొందలేడు. అర్థమవుతుంది? విశ్రాంతి పొందలేడు. సో విశ్రాంతి పొందాలంటే ఏం చేయాలంటే మనం నేర్చుకోవాలి అన్నమాట. రైట్? మొదటిగా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? క్వశ్చన్ మార్క్. ఏం నేర్చుకోవాలో మనం చూద్దాం. ఈరోజు కొన్ని విషయాల్ని మనం ఆలోచించేద్దాం. ఏంటంటే ఇందాక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు కదా, మారు మనసు అన్నారా? అన్నారా లేదా? అనలేదా? పశ్చాత్తాపం అన్నారా? ఇందా పాస్టర్ గారు ఏం మాట్లాడారమ్మా? అన్నేం మాట్లాడారు? వినబడిన ఏమన్నా మాట్లాడినాయి? వినబడిందా లేదా? రైట్. ఏం మాట్లాడారు? ఆ రెండు మాటలు చెప్పారా? గుర్తుందా అన్నా విన్నట్టుగా? వెరీ గుడ్. పశ్చాత్తాపం. ఈ రెండు మాటలు ఎంతమంది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మారు మనసు, పశ్చాత్తాపం. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? త్వరగా చెప్పాలి. మీరు కొత్తోళ్ళు కాదు కదరా, పాతోళ్లే కదా, మరి ఎందుకని మాట్లాడట్లేదు? మారు మనసు లేదా పశ్చాత్తాపం అనే పదాలని ఎవరు డిఫైన్ చేస్తారు? మీలో ఎవరు డిఫైన్ చేస్తారు? ఎవరైనా చేయగలిగితే చెప్పండి. ఒకవేళ చేయలేకపోతే అన్న చెప్పలేనన్నా తర్వాత చెప్తానని అన్న చెప్పండి. మారు మనసు లేదా పశ్చాత్తాపం ఎవరు చెప్తారు? ఎవరు మాట్లాడరండి? పాతోళ్ళు అమ్మ చెప్పండి. వేసమ్మా. ఎవరో ఒకళ్ళు పాతోళ్ళు స్టార్ట్ చేస్తే కొత్త వాళ్ళు మొదలు పెడతారు. మారు మనసు లేదా పశ్చాత్తాపం. అమ్మా చెప్పమ్మా. మారు మనసు లేదా పశ్చాత్తాపం అనే విషయాన్ని ఎలా నిర్వచించవచ్చు? మారు మనసు పొందిన వ్యక్తికి, మారు మనసు పొందని వ్యక్తికి ఉన్న వ్యత్యాసం ఏంటి? త్వరగా మాట్లాడాలి మీరు. కొత్తగా అట్లా చూస్తే కాదు కదా. చెప్తారా? చెప్పరా? వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి మాట చెప్పారు. ఏసమ్మ గారు అని మాట్లాడింది. రైట్. మారు మనసు పొందిన వ్యక్తిలో మొట్టమొదటి కనబడేది ఏంటంటే తన నిజస్థితిని గుర్తిస్తాడు. తన నిజస్థితిని గుర్తిస్తారు. దేవుణ్ణి కాడిని మనం మోస్తా ఉన్నప్పుడు మనకి మొట్టమొదట నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ వీఆర్ అండ్ హౌ వీఆర్. ఇది మనకు అర్థం కావాలి. నేను ఎవరిని, నేను ఎందుకు ఇలా ఉన్నాను అన్న విషయం. ఈ విషయం అర్థమైన తర్వాత ఆ వ్యక్తి వాస్తవాన్ని గ్రహిస్తాడు. ఈ వాస్తవాన్ని గ్రహించినంత వరకు కూడా వాడు నేర్చుకోలేడు. వాస్తవాన్ని గ్రహించినంత వరకు కూడా వాడు నేర్చుకోలేడు. సో నేర్చుకోలేనప్పుడు మనం ఏం చేయలేం? వాడి స్థితిని మనం
ఏమీ చేయలేం కదా. సో ప్రభు ఏమంటున్నారంటే మీరు నా కాడి ఎత్తుకోండి, నాతో నేర్చుకోండి. సో నేర్చుకోండి. ఇది ఎవరు చెప్పినటువంటి ప్రిన్సిపల్? ఇది పాస్టర్ గారు చెప్పిన ప్రిన్సిపలా? కాదు కదా. సో నేర్చుకోండి అనే మాట దేవుడు చెప్పిన మాట. సో నేర్పించాల్సినటువంటి బాధ్యత సేవకులది కదా. సో వినాల్సిన బాధ్యత ఎవరిది? మంది. ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు? దేవుడు ఏదైతే ప్రిన్సిపల్ చెప్పారో, సూత్రం చెప్పారో, ఆ సూత్రాన్ని మీరు ఆనర్ చేస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉన్నారు. ఎందుకని? ప్రభా నేర్చుకుంటానని చెప్పి మీరు వచ్చారు. సో వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే నా నిజస్థితి ఎలా ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ పాప ఏమంటుంది హాస్టల్లో, నాకేమైందో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం గల కారణం ఏమనుకున్నాం? దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిలో నెమ్మది ఉండదు, నెమ్మది ఉండలేదని చెప్పి అనుకున్నాం. సో దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం తెలుసుకుంటాం? దేవుడు ఎవరో తెలుసుకుంటాం, మనం ఎవరో తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నప్పుడు దేవునికి అందుబాటులో మనం ఉంటాం. ఇది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటండి అంటే, మారు మనసు పొందిన వ్యక్తికి పాపం పట్ల వైఖరి మారుతుంది. పాపం పట్ల తన వైఖరి మారాలి, యాటిట్యూడ్ మారుతుంది. ఒకప్పుడు పాపాన్ని స్వేచ్ఛగా జరిగించేవాడు, ఇప్పుడు పాపాన్ని స్వేచ్ఛగా చేయలేడు. పాపాన్ని చేయడం అనట్లేదు, స్వేచ్ఛగా చేయలేడు. నా మాట అర్థమైందా మీకు? ఒకప్పుడు పాపాన్ని స్వేచ్ఛగా జరిగించిన వాడు ఇప్పుడు పాపాన్ని స్వేచ్ఛగా చేయలేడు. అంటే ఏంటి అక్కడ మాట? చేస్తాడు, దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, చేసేదానికి అవకాశం ఉంది. అయితే ఆ పాపాన్ని జరిగిస్తా ఉన్నప్పుడు మనస్సాక్షులకు ఏమొస్తుందండి అంటే అపరాధ భావన వస్తుంది అనమాట, గిల్ట్ వస్తుంది. నేను తప్పు చేసేదంటే భావన కలిగి ఉంటాడు అనమాట. సో యవనస్తుల్లో ఎక్కువ మంది పాపాన్ని ఎప్పుడు చేస్తారంటే అపరాధ భావాన్ని మనం కొట్టివేసినప్పుడు, కొట్టివేయడం అంటే ఆ స్వరాన్ని మనం విన్నప్పుడు రాతి హృదయంలో మారిపోతాం. మనం రాతి హృదయంలో మారిపోతాం. సో మారిపోయినప్పుడు ఏముంటుందో తెలుసా? పాపం పట్ల మన వైఖరి మారదు. పాపం పట్ల మన వైఖరి మారదు. ఈ విషయం దగ్గర కొద్దిసేపు ఆగుతాను. పాపాల పట్ల మీకున్న వైఖరి ఏంటి? ఎటువంటి వైఖరి కలిగి ఉన్నారు పాపం పట్ల? ఏదో ఒకటి మాట్లాడాలి. మీరు మౌనంగా ఉంటే కుదరదు, చెప్తున్నా. పాపం పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? పాపం ఏం చేస్తుంది? పాపం ఏం చేస్తుంది? ఏమండి? మరణాన్ని కలిగిస్తుంది. ఇంకా వెరీ గుడ్. మరణం. ఇంకా బానిసం చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నరకానికి తీసుకెళ్తుంది. ఇంకా దేవునికి దూరం చేస్తుంది. వెరీ గుడ్, మంచిగా చెప్తున్నారు. దేవునికి, రైట్. ఇంకా ఆడపిల్ల ఎవరు మాట్లాడరా? పాపం ఏం చేస్తుంది? పాపం ఏం చేస్తుంది అమ్మా? అవిధేయతను కలిగిస్తుంది. వెరీ గుడ్, ఓకే. వాళ్ళని కూడా మాట్లాడిద్దామే. అవిధేయత, అవిశ్వాసం. ఇంకా చెప్పారుగా, అన్న చెప్పండి. పాపం ఏం చేస్తుంది? అమ్మ ఆడపిల్లలు మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. మగపిల్లలు పోయినసారి మాట్లాడేవాళ్ళు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు బాగా, మీరు మాట్లాడాల, మాట్లాడాలి. ఏదో ఒకటి చెప్పండి. పాపం అంటే తెలుసా? అంత అమాయకంగా చూస్తున్నారేంటి? పాపం ఏం చేస్తుంది? పాపం ఏం చేస్తుందమ్మా? రైట్, తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది. తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన టెంపరీ ప్లెజర్ ఇస్తుంది అనమాట. సో ఈ 4 విషయాలు ఎలా పెడదాం. ఇప్పుడు ఎంతమంది పాపానికి దూరంగా జీవిస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది పాపంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు? చేతులు ఎత్తండి. మేము పాపం చేయట్లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఊరికి ఎత్తండి, పర్లేదు. ఎంతమంది పాపంలో ఉన్నామన్నారు? చేతులు ఎత్తండి. పర్వాలేదు, ఎత్తండి, ఏం కాదు. అది పెద్ద పాపం ఏం కాదు. మీరు చేసే పాపాల కంటే ఇది పెద్ద పాపం కాదు. చెప్పండి, మాలో చిన్నదో పెద్దదో పాపాలు ఉన్నాయని అన్న చేతులు ఎత్తండి, చెప్తా. వీళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళు ఏమన్నా నాకు అర్థం కావట్లా. అమ్మా దేవదూతలు అన్న పోనీ, వెరీ గుడ్, చేతులు దించండి. చేతులు ఎత్తిన మీరు ఎవరంటే మరణానికి సమీపంగా ఉన్నవాళ్ళు మీరే. మీ చేతులు ఎత్తారు కదా మీరే. తమ్ముడు నువ్వే చెప్పింది ఏం కాదుగా, రైట్. మీరు బానిసలు. ఇప్పుడు మీరు ఎవరు చెప్పండి? బానిసలు. మూడోది, నరకానికి సమీపంగా వెళ్తున్నవారు. మూడోది,
నాలుగోది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు. మీరు చెప్పిందే, నేనేం చెప్పలేదు ఇది, రైట్. తర్వాత అవిధేయులు, అవిశ్వాసులు. దాని తర్వాత తాత్కాలికమైన ఆనందం కోసం పాకులాడేవాళ్ళు. ఇది మీ స్థితి. మీరు చెయ్యెత్తిన దాన్ని బట్టి మీ మాటను అంగీకరించి మేము చెప్పినటువంటి మాటలు ఇవి, రైట్. అర్థమవుతుందా? ఇప్పుడు నీ పేరేంటమ్మా? విజయ్. సో విజయ్ నరకానికి పోతూ కూడా నవ్వుతున్నాడు. ఆయన ఏమనాలా? విజయ్ బానిసగా బతుకుతూ కూడా నవ్వుతున్నాడు. విజయ్ మరణానికి సమీపంగా వెళ్తూ కూడా నవ్వుతున్నాడు. విజయ్ దేవునికి దూరం అయిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన చేతిలో బైబిల్ ఉందా? ఆయన చేతిలో బైబిల్ ఉందా? అవునా? వాక్యం చెప్తే చదువుతున్నాడా? దీన్నేమనాలా? దీన్నేమంటామంటే కపటం అంటాం అన్నమాట. ఏమనుకో మాకు, విజయ్ చెప్తాను, కపటం అంట, రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? సో పాపం ఏం చేస్తా అంటే కపటమైన జీవితాన్ని జీవించేటట్లుగా మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వము, జాగ్రత్త వినండి, చాలరా. సమస్తమైన కపటం. సమస్తమైన అనే మాట ఎందుకు వాడారు చెప్పండి? తర్వాత ఏమంటారంటే అసూయ అంటారు. తర్వాత ఏమంటారు చదవండి, తర్వాత మాట కూడా చదవండి. సమస్తమైన వేషధారణ అన్నారు కదా. వేషధారణ ముందు సమస్తమైన ఉందా లేదా? తర్వాత అసూయ ముందుందా? లేదు. ఎందుకని లేదు? ఎందుకని ఈ రెండింటి ముందే పెట్టారు అంటే దీనికి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట. వైడ్ రేంజ్ ఉంటుంది దీనికి. కపటానికి వైడ్ రేంజ్ ఉంటుంది, రేంజ్ ఎక్కువ దాన్ని. అందుకని సమస్తమైన అన్నారు అనమాట కదా. నా మాట మీకు అర్థమవుతుందా అమ్మ? కపటానికి ఏమన్నారు చెప్పండి? సమస్తమైన కపటం అని అంటే దీనికి వైడ్ రేంజ్ ఉంది, ఎక్కువ రేంజ్ ఉంటుంది అనమాట. సో వైడ్ రేంజ్ అంటే ఉదాహరణకి మెడిసిన్స్ లో బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అనేక సూక్ష్మ జీవులను చంపే ఒక మందు అనమాట. అది అనేక సూక్ష్మ జీవులను చంపే ఒక మందుని ఏమంటామంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటాం. ఎక్కువ పని చేస్తాను. సో కపటం ఏం చేస్తుంది తెలుసా అండి? ఇది చాలా ఏరియాస్ని కవర్ చేస్తుంది. మమ్మీ డాడీ దగ్గర కపటంగా ఉంటారు, స్కూల్లో కపటంగా ఉంటారు, స్నేహితుల దగ్గర కపటంగా ఉంటారు, అర్థమవుతుందా? పాషగా దగ్గర కపటంగా ఉంటారు, చర్చిలో కపటంగా ఉంటారు, దేవునితో సన్నిహితంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇలా చాలా ఏరియాస్ కవర్ అవుతూ ఉంటాయి. కాబట్టి కపటం అనేది నేటి యువతరానికి అత్యద్భుతమైనటువంటి వరం, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి. ఎందుకంటే ఎంత చక్కగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు తెలుసా? సిగరెట్ తాగొచ్చి కూడా నోరు కొడుక్కొని ప్రైజ్లాడు పాషగా అనగలరు మగపిల్లలు అయితే. సో ఆడపిల్లలు అయితే బాయ్ ఫ్రెండ్తో పార్క్ వెళ్ళొచ్చి కూడా ప్రైజ్లాడు పాష గారు ఈరోజు మా ఉపవాస ప్రార్థన చెప్పగలరు. నిజమే, అవునా కదా? సో మీరు చెప్పినటువంటి మాట ప్రకారమే మీరందరూ కూడా ఇది కండిషన్. ఈ కండిషన్లో ఉన్నవాడు ఎలాంటి వాడు అంటే అంబులెన్స్లో ఉన్నట్టు అన్నమాట. వీడు మీరు చెప్పిన లక్షణాలు నేనేం ఒక్కడు కూడా చెప్పాల, మీరు చెప్పిన ఈ కండిషన్లో ఉన్నవాడు అంబులెన్స్లో ఉన్నట్లే. అంబులెన్స్లో ఉన్నవాడు బతుతాడా చచ్చిపోతాడా? అంబులెన్స్లో ఉన్నవాడు బతుతాడా చచ్చిపోతాడా? ఇట్ డిపెండ్స్. వెరీ గుడ్. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీరు కూడా ఎలా ఉన్నారు చెప్పండి? ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ డెసిషన్. మీ నిర్ణయాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది కదా. ఒకవేళ మీ బతకాలన్నది అనుకోండి, ఏం చేయాలా? సహకరించాలి. ఎవరికి? మీకు వైద్యం చేసే డాక్టర్కి సహకరించాలా. నేను సహకరించానంటే బాబు సెలైన్ పెట్టుకో బతుకుతాను, నేను పీకేసుకున్నాను అనుకోండి, చచ్చిపోయేది ఎవరు? నేనే కదా. నేర్చుకోవడం దగ్గర ఏం చేస్తామండి అంటే మన లోపల దేవునికి ఏదైతే అవిధేయత కనపడతా ఉందో దేవుడు వాటిని తీసేయడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? సహకరించాలి. అందుకని దేవుడు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నీలోని పనికిరాని తీగలు ఆయన ఏం చేస్తారు? కత్తిరించి పారేస్తానన్నారు కదా, కట్ చేస్తానన్నారు. వినండి అమ్మ, నేను రెఫరెన్స్ చెప్తే చూదురు కానీ రెఫరెన్స్ చెప్పినప్పుడు వినండి, సరేనా? ఏమంటారు చెప్పండి? పనికిరాని తీగలు నేను కట్ చేస్తానన్నారు కదా. కట్ చేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రూనింగ్ అంటారు కదా. సో ప్రూనింగ్ ఈజ్ ఆల్వేస్ ప్రొడక్టివ్. కట్ చేయటం అనేది ఎదగడానికి అన్నమాట, రైట్? మనం విరుచుకోవడం వేరు, వేరొకళ్ళు విరవడం వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు జల్లేస్తారు కదా అమ్మ, అమ్మేసినప్పుడు బాధ ఉంటుందా, మీరు వేసుకుంటే బాధ ఉంటుందా? చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. మమ్మీ వేసినప్పుడు బాధ వస్తుందా, మీరు వేసినప్పుడు బాధ ఉంటుందా?
మీరు జల్లేసుకోవడం వచ్చా? ఎప్పటికి మమ్మీ వేస్తారు. సరే, మమ్మీ వేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? గట్టిగా ఇట్లా లాగేస్తారు. అప్పుడు ఏమనుకుంటారు, అమ్మ నొప్పి వస్తుంది అంటారు కదా. మీరైతే ఏ మాత్రం పెయిన్ లేకుండా జాగ్రత్తగా వేసుకుంటారు, అవునా కాదా? సో దేవుని కనుక ఇంటర్వ్యూన్ చేసామనుకోండి, ఆ ఆపరేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. మనం గనక దేవుని మాటలు విని సరి చేసుకున్నాం అనుకోండి, అది మనకి సేఫ్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ నేర్చుకునే క్రమంలో మనం ఏం చేయాలంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా లోపల ఉన్న స్థితిని గుర్తించగలగాలి. ఆ స్థితిని గుర్తించినంత వరకు కూడా దేవునితో సరైనటువంటి సంబంధం మనకి కలిగి ఉండలేం. అర్థమవుతున్నామా? సో నిజమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి తాత్కాలికమైన ఆనందం కోసం ప్రాకులాడ్డు. ఎవరైనా సరే, ఒకవేళ మీరు ఇప్పటికి కూడా అటువంటి ఆనందం కోసం ప్రాకులాడుతున్నారంటే మీ జీవితాల్లో దేవుడు ఎవరో ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు అన్నమాట. అర్థమవుతుందా? దేవుడు ఎవరో స్పష్టంగా అర్థం కాలేదని. ఇక్కడ నుంచి నేను కొంచెం పక్కకి వెళ్తాను. రెండో పాయింట్ దగ్గర ఉన్నాను, కొంచెం పక్కకి వెళ్తాను. ఒక వ్యక్తి పాపాన్ని అసహించుకుంటే వాడిని ఏమంటాం? పాపాన్ని అసహించుకున్నవాడిని మనం ఏమంటాం? పాపానికి వ్యతిరేకత ఏంటి చెప్పండి? వ్యతిరేక పదం, పాపానికి వ్యతిరేక పదం ఏంటి? పరిశుద్ధత. వెరీ గుడ్. సరేనా? వెరీ గుడ్, పరిశుద్ధత. సో ప్యూరిటీ అనుకోండి, ప్యూరిటీ. ఒక వ్యక్తి పాపాన్ని అసహించుకోలేకపోవడానికి, పాపంతో కలిసి స్నేహం చేయడానికి, పాపం మీద మమకారాన్ని చంపుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్యూరిటీ విషయంలో సరైన అవగాహన లేకపోవడమే. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ ప్యూరిటీ గురించి ఒక 5 విషయాలు మీతో చెప్తాను. జాగ్రత్త వినండి. 5 విషయాలు చెప్తాను. ఈ 5 విషయాలు చాలాసేపు పట్టొచ్చు, లేకపోతే ఇక్కడే ఆగిపోవచ్చు కూడా ఈ రోజుకి. కానీ నేర్చుకుంటున్న విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా విందాం, చాలా జాగ్రత్తగా విందాం. ఒకవేళ భవిష్యత్తులో బహుశా మళ్ళీ ఇటువంటి మన మాటలు మనం వినకపోవచ్చేమో. ఎందుకంటే రీసెంట్గా దీని మీద ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే నేనే చాలా విషయాలు నేర్చుకున్నాను. మాట్లాడుతున్నప్పుడు నేర్చుకున్నాను. ఈ బోర్డు మీద రాసి మళ్ళీ నేనే ఫోటో తీసుకున్నా. ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియలేదు. అది నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు అరుదుగా దొరికితే కొన్ని మాటలు, ఆ మాటలు మనం తీసుకోవాలా, రైట్? సో ఇప్పుడు ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్నాం? ఇక్కడ కూర్చున్న మీ అందరి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ అనొచ్చా? అర్థమవుతుందా? కానీ బ్రతుకుల్లో పాపం కూడా ఉంది. ఇది ఫార్చునేట్ అనుకోలేం, అది మనకు అలవాటు అయిపోయింది కదా. సో చేతుల్లో బైబిల్ పెట్టుకొని హృదయంలో పాపం పెట్టుకోవడం అనేది మనకు నష్టం. అది మనకు నష్టం. చేతిలోకి బైబిల్ వచ్చిందండి అంటే మన వైఖరి మారాలి. దేని విషయంలో? పాపం పట్ల మన వైఖరి మారాలి. సో ఇక్కడ నేను కొద్దిసేపు ఈ బోర్డుని డ్రాప్ చేసి మళ్ళా రాస్తాను, అంతవరకు చూస్తూ ఉండండి. ఒక వ్యక్తికి నిజమైన మారు మనసు లేదా పశ్చాత్తాపం కావాలంటే ఆ వ్యక్తిలో 3 జీవితాలు ఉంటాయి, 3 విభాగాలు ఉంటాయి జీవితంలో. ఒకటి ఏమంటామంటే పర్సనల్ లైఫ్ అంటాం, లేదా ప్రైవేట్ లైఫ్ అంటాం. ప్రైవేట్, రహస్య జీవితం, ప్రైవేట్ లైఫ్. దెన్ రెండోది పబ్లిక్ లైఫ్, పబ్లిక్ లైఫ్. మూడోది ప్రేయర్ లైఫ్, మూడోది ప్రేయర్ లైఫ్, రైట్? ఈ 3 జీవితాలు ఉంటాయి. సో ఇదేమో ప్రైవేట్ అనుకోండి. ప్యూరిటీ అనేది ప్రైవేట్ లైఫ్ అనుకోండి. రెండోది పబ్లిక్ లైఫ్ ఉంటుంది, ఆ తర్వాత చెప్తాను మీకు. పబ్లిక్ లైఫ్. దెన్ మూడోది ప్రేయర్ లైఫ్. ప్రేయర్ లైఫ్, రైట్? ఈ 3 విషయాలు ఉంటాయి. సో దీనిలో ఒక వ్యక్తి పాపాన్ని అమితంగా ప్రేమించడానికి, పాపాన్ని విడిచిపెట్టలేకపోవడానికి, పాపం పట్ల తన వైఖరి మారకపోవడం గల కారణం ఏంటంటే ఈ ప్రైవేట్ లైఫ్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. ప్రైవేట్ లైఫ్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. నా మాటలు అర్థమవుతున్నామా? మన రహస్య జీవితాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడమే. మన రహస్య జీవితాన్ని సరిగా అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. సో మొదటిగా ప్రైవేట్ లైఫ్లో మొట్టమొదటిగా ఏముంటుందండి అంటే, నేను ఇలా రాసుకున్నాను, ఇగ్నోరెన్స్ అని చెప్పి అనుకున్నాను. ఇగ్నోరెన్స్, ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అని చెప్పాను. అజ్ఞానం, రైట్? రెండోది
ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత. లాస్ట్ వాళ్ళు కనబడకపోవచ్చమ్మా, కొంచెం ముందుకు వచ్చిన పర్లేదేమో చూసుకోండి. తర్వాత అపరిపక్వత. దెన్ మూడోది ఇన్సెక్యూరిటీ. అభద్రత. నాలుగోది ఇనాడిక్వసీ, అసంపూర్ణం. రైట్, ఈ 4 విషయాలు. నేను ఎప్పుడు సంతోషపడతానంటే మీరు నోరు తెరిచి అర్థం కావట్లేదని నేను అడిగినప్పుడు సంతోషపడతాను నేను, లేదా మళ్ళీ చెప్పండి అని అడిగితే సంతోషపడతాను. మౌనంగా కూర్చుంటే మీ అంత నట్లు ఎవరు లేరు అనుకుంటాను నేను. వేషధారులతో మాట్లాడుతున్న భావనలో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అర్థం కానప్పుడు అర్థం కాలేదని అడగండి, అర్థమవుతున్నామా? మళ్ళీ చెప్పండి అని అడగండి, అనా మరొకసారి రాయండి అని చెప్పానండి. అలా అడిగితే బాగుంటుంది, మాట్లాడుతూ ఉండండి. సరేనా? నేర్చుకునేటప్పుడు ఏం చేయాలా? స్కూల్లో మీ సార్ సమ్ చెప్పినప్పుడు గబుకుని తుడిపేస్తే ఏమంటారు? ఆపండి అంటారు కదా. ఎందుకని? సార్ మరొకసారి ఆ ఫార్ములా చెప్పండి అంటారు. నేర్చుకోవడం అంటే అది. సో చర్చిలో కూడా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నేను ప్రసంగం చేయట్లేదు. సో ప్రసంగం వేరు, అర్థమవుతున్నామా? టీచింగ్ వేరు. సో టీచింగ్కి ప్రసంగాన్ని ఒకేలా చూడకండి. కాబట్టి మీ రెస్పాన్స్ కూడా ఉండాలి. మీ రెస్పాన్స్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. మీరు ఆసక్తిగా వింటూ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇంకొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 10 సార్లు టైం చూసుకుంటా, ఎప్పుడైపోద్దాను నేను, మీరు కాదు. ఆ అవకాశం నాకు ఇవ్వకండి. అర్థమవుతుందా? మ్యాక్సిమం మనకున్న టైంలో ఉపయోగించుకుందాం. ఎందుకంటే మీరు చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు, నేను కూడా దూరం నుంచి వచ్చాను. అన్న కూడా భారంగానే ఈ మీటింగ్ మీకోసం కొనసాగిస్తా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకి అవసరం లేదు కదా, అన్నకని అవసరం ఇప్పుడు. సో మా పిల్లలు బాగుపడాలనే ఆలోచనతో ఈ మీటింగ్ కంటిన్యూ చేస్తా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కోఆపరేట్. అర్థమవుతున్నామా? రైట్. సో 5 విషయాలు చెప్పాను. ఏంటో చెప్పండి. ఒకటి, నోట్ తెచ్చి మాట్లాడండి, అజ్ఞానం. రైట్, మొదటిది ఏం చెప్పండి? అజ్ఞానం అని చెప్పాను, ఇగ్నోరెన్స్. రెండోది ఇమ్మెచ్యూరిటీ అంటే అపరిపక్వత అనుకున్నాం. దెన్ మూడోది ఇన్సెక్యూరిటీ, అభద్రత అనుకున్నాం. దెన్ నాలుగోది ఇనాడిక్వసీ అంటే అసంపూర్ణత అనుకున్నాం. ఈ 4 విషయాలు ఎవరికైతే అర్థమవుతాయో వాళ్ళు పాపం పట్ల వైఖరిని మార్చుకుంటారు. ఈ 4 విషయాల్లో స్పష్టత లేనివాడు పాపాన్ని స్వేచ్ఛగా ప్రేమిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం దేవునితో కూడా ఉందాం అనుకుంటాడు అనమాట. కానీ దేవుడు పాపాన్ని ఏమాత్రం కూడా ఎంటర్టైన్ చేయరు విశ్వాస యొక్క జీవితంలో. పాపాన్ని ఆయన పాపంగానే చూస్తారు. కానీ ఆ వ్యక్తి దేవుని మందిరానికి వచ్చాడు కదా, కాబట్టి పాపాన్ని పరిశుద్ధంగా చూద్దామని అనుకోడు ఆయన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? సో పాపాన్ని పాపంగా చూడాలి అంటే మనకు కావాల్సింది మన ప్రైవేట్ లైఫ్ లో ఆ 5 విషయాలు, ఆ 4 విషయాలు స్పష్టత రావాలి. ఈ 4 విషయాల్లో స్పష్టత రానంత వరకు కూడా మనం పవిత్రంగా జీవించాలని ఆశ కలిగి ఉంటాం అనేది అసాధ్యం. అర్థమవుతుందా? ఇది తెలియనోడు ఎలా ఉంటాడండి అంటే, పవిత్రత అంటే కొత్త బట్టలు వేసుకోవడం అనుకుంటాడు. పవిత్రత అంటే స్నానం చేసి మందిరానికి రావడం అనుకుంటాడు. పవిత్రత అంటే ఆ కాసేపు ఫాస్టింగ్ ఉండటం అనుకుంటాడు. పవిత్రత అంటే కాసేపు మంచిగా నో. కానీ ఎవరికైతే ఈ అవగాహన ఉంటుందో ఆ వ్యక్తి పరిశుద్ధత అనేది అంతరంగానికి సంబంధించింది. అవునా కాదా? పరిశుద్ధత అనేది అంతరంగానికి సంబంధించింది. కొన్నిసార్లు కుష్ఠవ్యాధిగ్రస్తులు కానీ, జబ్బుతో ఉన్న వాళ్ళు కానీ, అడుక్కునే వాళ్ళు కానీ దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా స్నానం చేస్తారా? అడుక్కునే వాళ్ళు రెగ్యులర్గా స్నానం చేస్తారా? వాళ్ళు ప్రార్థన కూడా చేస్తారు. రెగ్యులర్గా కొత్త బట్టలు వేసుకుంటారు. వాళ్ళు బహుశా మందిరానికి రాకపోవచ్చు, కానీ వాళ్ళ అంతరంగంలో ఏమని చెప్పండి? దేవునితో మాట్లాడే తపన ఉంది వాళ్ళకి. అలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మాట్లాడిన వ్యక్తిగతంగా దేవునితో వాళ్ళకి సంబంధం ఉంది, బట్ పరిస్థితులను బట్టి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, పిచ్చోళ్ళు అయిపోయారు. అయినప్పటికీ దేవుని దగ్గర మాత్రం రాజీ పడరు. దేవుని విషయంలో రాజీ పడరు, పిచ్చోళ్లే కానీ రాజీ పడరు. కారణం ఏంటంటే వాళ్ళ అంతరంగం దేవుని విషయంలో స్పష్టత ఉంది కాబట్టి. సో మనం కూడా ఈ యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మొయ్యాలి అని అంటే చెప్పినంత సులువు కాదు, అలాగే నేర్చుకోకుండా అది అర్థం కూడా కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? సో మొదటికి వచ్చేద్దాం. ఒక వ్యక్తి ప్రైవేట్ లైఫ్ లో ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటండి అంటే అజ్ఞానం అనుకున్నాం. అజ్ఞానం. రైట్, సరే. జ్ఞానం అంటే అర్థం ఏంటి చెప్పండి? జ్ఞానం అంటే అర్థం ఏంటి? జ్ఞానం అంటే అర్థం ఏంటి?
తెలిసిన దాన్ని చేయడం. ఇంకా ఇప్పుడు బిబ్లికల్ గా చెప్పండి, బైబిల్ ఏం చెప్తుంది జ్ఞానం అంటే? కొంచెం గట్టి చెప్పు. దేవుని అందలి భయము భక్తి. దేవుని అందలి భయము భక్తి ఉంటే అది జ్ఞానం అంటుంది కదా. సో దేవుని అందలి భయం ఉండాలా, ప్లస్ భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అని చెప్పన్నారు. సో ఇప్పుడు అజ్ఞానికి ఏముండదు, అజ్ఞానికి ఏముండదు, భక్తి ఉండదు, భయం ఉండదు. ఎవరి విషయంలో? రైట్. అమ్మా నాన్నకు భయపడిపోతే పర్వాలేదు, నాలుగు కొడతారు తిడతారు. దేవుడికి భయపడిపోతే కాళ్ళు చిన్న నరం ఇట్లా లాగుతారు అంతే, ఇక నడవలేరు మీరు. అవునా? తల్లో చిన్న నొప్పి మొదలవుద్ది, చదవలేరు. అర్థమవుతుందా? ఇలా చిన్న చిన్న విషయాలే. దేవుడు మనల్ని సరిచేయాలంటే పెద్ద విషయం ఏం కాదు, ఆయనకి పెద్ద విషయం ఏం కాదు. చాలా మంది అవనస్తులు నేటి దినాల్లో ఎన్ని ఫిజికల్ డిఫార్మిటీస్తో బాధపడతా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు ఉంటా ఉన్నాయో. వారికి వచ్చే అనారోగ్య సమస్యలు చెప్పుకోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు మనం దేవుని గురించి వినిన తర్వాత కూడా తెలిసి మనం పాపంలో కొనసాగుతూ ఉంటే కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి దేవుడు కొన్ని విషయాల్ని అలో చేయొచ్చు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చుని మీ అందరూ కూడా బిలీవర్స్ అన్న కాంటెక్స్ట్ లో తీసుకుంటే, దేవుని గురించి విని కూడా ఆ ప్రకారం జీవించకుండా ఉన్నప్పుడు దేవుడు సరిచేయడానికి ఇష్టపడితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అలో చేస్తారు. ఒకవేళ ఈ రోజున మీరు ఫీల్ అవుతా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది మీ పాపానికి కారణమైతే విడిచిపెడతారా, కొనసాగిస్తారా? ఒక చిన్న గుర్తు ఏంటో తెలుసా? మన వ్యక్తిగతమైన పాపం నుంచి బయటికి రానప్పుడు కొన్ని పరిస్థితులు దేవుడు అలో చేస్తే అవి టాబ్లెట్స్ తో సెట్ కావు, తిరుగుతూ ఉంటారు అంతే, అలా తిరుగుతూ ఉంటారు, సెట్ కావు. అర్థమవుతుందా? ఎప్పుడు సెట్ అవుతాయి అంటే, ప్రభువా నా తప్పును క్షమించండి, దేవా నేను తెలిసే పాపం చేశాను, నన్ను క్షమించండి, తిరిగి మళ్ళా చేయకుండా నన్ను ఆపండి అని చెప్పి దేవునితో కన్ఫెస్ అయినప్పుడు వితౌట్ మెడిసిన్ ఆ టైంలో తగ్గుద్ది. ఒకవేళ అది మన గురించి అయితే. కొన్నిసార్లు మనకు ఫిజికల్ అలైన్మెంట్స్ ఉంటాయి, వాటితో ఎలిమెంట్స్ ఉంటాయి, వాటితో మనం టాబ్లెట్స్ క్యూర్ చేసుకోవాలి, అది వేరే విషయం. కానీ చాలా మంది దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు తెలిసి పాపంలో కొనసాగుతా ఉన్నప్పుడు ఎందుకని వాళ్ళకి క్యూర్ రాదండి అంటే, ఇది నా ఆలోచన ఇలా అనమాట. ఎందుకంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా ఆ వ్యక్తి ఎన్నడూ కూడా ఆరోగ్యాన్ని పొందుకోలేడు. ఒకవేళ సరి చేయడానికి ఇష్టపడితే, నా మాటలు జాగ్రత్త వినండి, సగం సగం తీసుకోకండి, ఎడిట్ చేయకండి. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? దేవుని అందరి భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. సో మీరు ఎంతమంది క్లాస్ ఫస్ట్ వస్తారు? చేతులు ఎత్తండి. సరే, సెకండ్ ఎంతమంది వస్తారు? సరే, టాప్ 10లో ఎంతమంది ఉంటారు? వెనక నుంచి టాప్ 10లో వెనక నుంచి ఎంతమంది ఉంటారు? చేతులు. టాప్ 10లో అమ్మా వెనక నుంచి ఒకవేళ 40 మంది ఉంటే చివరి 10 ర్యాంకులు ఎవరికి ఉంటాయి మీలో? సరే, కొంచెం 20. వెరీ గుడ్ బ్రదర్. చూడాల్సిన పని లేదు, ధైర్యంగా ఎత్తాడు ఆయన, మంచోడు అబ్బాయి. చెప్పండి. సరే, 30లో ఎంతమంది ఉంటారు? 40 మందిలో నాది 20వ ర్యాంక్ వస్తుంది, 25వ ర్యాంక్, అట్లా ఎంతమంది ఉన్నారు? ఆ చదవడం మీరు మొద్దులేంటమ్మా, చదువు సందులు రావు మీకు? వెరీ గుడ్ బాబు, అబ్బాయిలు చాలా మంచుకున్నారే. ఈ దినాల్లో అబ్బాయిలతో డీల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది, అమ్మాయిలు చాలా కష్టం అయిపోయారు, రివర్స్ అయిపోయింది, చరిత్రలు రివర్స్ అయిపోయినాయి. చాలా ప్రమాదకరంగా ఉన్నారు ఆడపిల్లలు. నిజమే, కొంచెం ముందుకెళ్తే మీకు వస్తూ ఉంటాయి, అప్పుడు విందురుగాని నెమ్మది విందురుగా. రైట్. సో ఇక్కడ క్లాస్ ఫస్ట్ వస్తే దాన్ని జ్ఞానం అనరు, తెలివి అంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి దేవుడు అవసరం లేదు అనుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు లోకంలో చాలా మంది క్లాస్ ఫస్ట్ వస్తుంది, వాళ్ళకి దేవుడు తెలుసా? మరి బైబిల్ ఏమంటుంది? జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర రామంటుంది. వాళ్ళకి దేవుడు తెలుసా? తెలియదు కదా. మరి తెలియనప్పుడు వాళ్ళకి ఎలా వస్తున్నాయి ఫస్ట్ మార్కులు? అవి తెలివితేటలు అవి. అర్థమవుతుందా? ఇది దేవుడిచ్చేది. సో దేవుడిచ్చే జ్ఞానం అనేది మన నిత్యత్వానికి, భూమి మీద మనం జీవించే జీవితం రెండింటికి సంబంధించింది. కానీ తెలివితేటలు అనేవి ఈ భూ సంబంధమైనవి మాత్రమే. అవి 9th క్లాస్ వరకు మాత్రమే, 10th క్లాస్ వరకు మాత్రం, ఇంటర్మీడియట్ వరకు మాత్రం. ఆ తర్వాత అయిపోద్ది, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోవాలి, ఇవి పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ
ఎవరికైతే దేవుని అందులో భయం ఉంటుందో, భక్తి ఉంటుందో వాడికి మాత్రం జ్ఞానం ఉంటుంది. సో ఇన్నర్ ప్యూరిటీని లేదా ప్రైవేట్ లైఫ్ లో పాపం చేసేవాడు ఎవడంటే దేవుడు అంటే ఎవరో అర్థం కానివాడు, దేవుడికి ఏం కావాలో తెలియనివాడు, వాడిని బైబిల్ ఏమంటుందంటే అజ్ఞాని అంటుంది అనమాట. సో ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా పరిశుద్ధతను కొనసాగించలేకపోవడానికి, మన లోపల పాపాన్ని ఎంటర్టైన్ చేయడం గల కారణం ఏంటంటే దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోవడమే. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఎథెన్స్ పట్టణంలో పౌలు గారు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి అక్కడ. ఆయన పని కాదు అక్కడ పరిచర్య చేయడం, కానీ ఆయన ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు అక్కడ. సో వెయిట్ చేస్తా ఉన్నప్పుడు చుట్టూ చూడగానే ఎటు చూసిన గుళ్ళు కనపడుతున్నాయి, తట్టుకోలేకపోయాడు లోపల. అక్కడ ఏముంటుందంటే బైబిల్ పరితాపం పట్టలేకపోయిన మాట ఉంటుంది కదా. ఆ మాట తర్వాత ఏం చేస్తారంటే అన్నిటిని చెక్ చేస్తాడు. రావడం 4 గంటలు లేట్ అయింది, వచ్చే అబ్బాయి ఈయన వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. ఈ 4 hours లో ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గుళ్ళు చూసాడు. చూడగానే ఒక రాయి మీద ఏముంది, తెలియబడని దేవునికని ఉంది. ఇది మనకు తెలిసిన విషయం. కానీ మిగిలిన గుళ్ళ మీద ఏమో తెలుసా అండి, మానవుని యొక్క ఊహల్లో నుంచి వచ్చినటువంటి ఆలోచనలకి ప్రతిరూపాల గుళ్ళయి. దేవుడు అంటే ఇలా ఉంటాడు అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలో ఉండేవే ఇవి. ఈ మాటలు అర్థం అవుతున్నాయా? ఉదాహరణకి ఇలా అనుకుందాం, నాకు బలం ఉంది, దేవుడికి ఏముంటది, ఇంకా బలం ఉంటది. కాబట్టి నాకు 2 చేతులు ఉన్నాయి, ఆయనకి ఎన్ని చేతులు పెట్టాలా? ఒక 10 చేతులు పెడితే ఆయన బలవంతుడు, అదొక గుడి. రైట్? నాకెంత బుర్ర ఉంది, ఈ బుర్రకే కొన్ని తెలివితేటలు ఉన్నాయి, నాకే ఎన్ని తెలివితేటలు, దేవుడికి ఉండాలంటే ఎన్ని పెట్టాలా? ఇటో 10 పెట్టాలా? సో ఇట్లా మానవుని యొక్క ఊహల నుంచి దేవుళ్ళను సృష్టించుకున్నప్పుడు, అందుకని మనం చూస్తూ ఉంటాం చుట్టుపక్కల కదా, 10 చేతులు, 10 కాళ్ళు, 10 తలకాయలు, 10 ముఖాలు, ఆ తర్వాత జంతువులు అన్ని వచ్చేస్తాయి. ఎందుకని? ఓహో ఇలా ఉంటదేమో. ఇప్పుడు పక్షి ఎగురుతుంది, నేను ఎగరలేను, కాబట్టి దేవుడు ఏమి ఉండాలి, పక్షిలాటుడై ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దేవుడిని ఎలా పెట్టాలా? ఓ పక్షి ముఖం పెట్టాలి. ఇట్లా మానవుని యొక్క ఊహల్లో పుట్టిన దానికి ఇచ్చిన రూపాలు అవన్నీ. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాడు ఆయన. తట్టుకోలేకపోయినప్పుడు ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, దేవుడు హస్తకృతములైన ఆలయములలో ఉండడు అనే మాట. మొట్టమొదటి ఏం చెప్తారు చెప్పండి? దేవుడు 4 గోడల మధ్య ఉండేవాడు కాదు. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? అంతటా ఉన్నవాడు అనే మాట. సో అజ్ఞాని దేవుడు అక్కడే ఉన్నాడు అనుకుంటాడు, జ్ఞాని దేవుడు అంతటా ఉన్నాడని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నా మాటలు అర్థం అవుతున్నాయా? సో అజ్ఞానంతో చేసే భక్తి ఎలా ఉంటుందండి అంటే దేవుణ్ణి పర్టికులర్ ఏరియాకి మాత్రమే ప్రజెంట్ చేస్తారు, మిగిలిన ఏరియాస్ ఇష్టం వచ్చేటికి జీవిస్తారు. ఇప్పుడు నా మాట వినండి. చెప్పులు ఎక్కడ తీశారు మీరు? ఎక్కడికి చెప్పులు ఎందుకు తీశారు మీరు? కింద ఎందుకు ఇచ్చి వచ్చారు చెప్పులు? అమ్మా అవునా? దేవుని యొక్క మందిరం అని. ఇంట్లోకి వేసుకెళ్తారు చెప్పులు, ఎందుకని వేసుకెళ్ళరు? అది మీ ఇల్లు కాబట్టి, ఇది దేవుని ఇల్లు, అది మీ ఇల్లు కాబట్టి. ఆ తర్వాత స్కూల్కి వేసుకెళ్తారా, లోపలికి క్లాసులోకి వేసుకెళ్ళిపోతారా, వేసుకెళ్తారా? ఎందుకు వేసుకెళ్తున్నారు అక్కడికి? అది వాళ్ళ స్కూల్ కాబట్టి. అర్థమవుతుందా? ఇది దేవుంది, అది మీది, అది వాళ్ళది కాబట్టి. రైట్? సినిమా హాల్లోకి వేసుకెళ్తారా? సినిమా హాల్లో చెప్పులు వేసుకెళ్తారా? ఎంత సీరియస్గా ఉన్నా తెలుసు మీరు, తలకాయ ఊపితే ఎక్కడ అడిగేస్తారు ఇడని చెప్పి. మీరు తెలియని వాళ్ళు నాకు తెలుసు కదా. రైట్? సినిమా హాల్లో చెప్పులు తీసుకెళ్తారా? మామూలుగా చెప్పండి, తీసుకెళ్తారా, వేసుకెళ్తారా? ఎందుకని చెప్పులు వేసుకెళ్తారు లోపలికి? ఎందుకని ఇక్కడ చెప్పులు తీసేసి వస్తారు? సినిమాల్లో చెప్పులు దొంగలిస్తారు కాబట్టి. చర్చిల్లో దొంగలిచ్చరా? రైట్, సరే. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పరిశుద్ధ దేవుని యొక్క ఆలయం అని చెప్పి చెప్పులు తీసి వచ్చేసాం. చెప్పులు అక్కడ తిరిగి వస్తాయి కాబట్టి. కానీ దేవుని గురించిన ఆలోచన ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగానే వెళ్తాడు. వాడికి ఇంట్లో ఒకేలా ఉంటాడు, బయట ఒకేలా ఉంటాడు, బెడ్రూమ్లో ఒకేలా ఉంటాడు, వాష్రూమ్లో కూడా ఒకేలాగా ఉంటాడు. ఇదేంటన్నా వాష్రూమ్ అన్నారంటే మేజర్ పాపాలు అక్కడే జరుగుతాయి. అర్థమవుతుందా? రీసెంట్గా నెల్లూరు వెళ్ళి అక్కడ యూత్ క్యాంప్లో మాట్లాడుతూ ఉన్నాను. ఒక అబ్బాయి, ఆ అబ్బాయి గూడూరు వచ్చాడు, క్యాంప్కి వచ్చాడు. ఆ అబ్బాయి నా దగ్గర కూర్చొని, నాకు దేవుడు తెలుసు అన్న, దేవుని గురించిన మాటలన్నీ తెలుసు, కానీ పాపం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నా కళ్ళకు మబ్బు గమ్మేస్తుంది, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ క్షణం తర్వాత లోపల విపరీతమైన భయం వచ్చేస్తుంది, విపరీతమైన అపరాధ భావన వచ్చేస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది అబ్బాయి సమస్య. అర్థమవుతుందా? అప్పుడు అన్నాను, నేను దేవుడు వాష్రూమ్లో చూడ్డాన్ని అన్నాను, చూస్తున్నాడు కానీ అన్న నాకు అర్థం కావట్లేదు, నాకు కనబడట్లా.
ఆడి కళ్ళు అంటే బయర్లు గమ్మేస్తున్నాయి అంట. సో ఇప్పుడు మనకి ఏ సెన్స్ కావాలా? దేవుడు ఏం చూస్తాడో మనకు తెలిస్తే ఏం చేయకూడదు అది మానేస్తాం మనం. సో దేవుడు చూసేది మన పై రూపాన్ని కాదు. ఒకవేళ మీ అందరూ సెల్ఫీ తీసుకుంటే మినీ పరలోకంలాగా ఉంటుంది. మీ ఇన్నర్ లైఫ్ని సెల్ఫీ తీసామనుకోండి ఎలా ఉంటుంది మీరే చెప్పాలి. మీ అంతరంగ లేదా ప్రైవేట్ లైఫ్ని సెల్ఫీ తీసామనుకోండి దేవుడు తీసి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకటి హృదయంలోనేమో పోర్నోగ్రఫీ, లవర్స్, ఇంకోటి వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్. ఇది ఒక అమ్మాయి సెల్ ఫోన్లో ఇంకేముంటుంది నాకు తెలియదు, మీరే చెప్పాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేటి దినాన్న మగపిల్లల కంటే ఆడపిల్లలు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంత విచ్చలవిడి జీవితం అంటే పాపం చేయాలనే ప్రేరేపణ అబ్బాయిలకి అమ్మాయిలు కల్పిస్తున్నారు. ఇంకా ట్రెండ్ ఇక్కడ రాలేదనుకోకండి, వచ్చేసింది ఆల్రెడీ. అర్థమవుతుందా? నిరదవోలి చుట్టుపక్కల సంఘటనలు చెప్పాలంటే బోల్డ్ సంఘటనలు చెప్పవచ్చు, కానీ అవి మీకు తెలిసినయే. అలా అని చెప్పి అబ్బాయిల మంచోళ్ళని కాదు నా ఉద్దేశం. వీళ్ళని వాళ్ళు డామినేట్ చేసే స్థాయికి వెళ్ళారంటే వీళ్ళే స్థాయిలో ఉంటారు. అర్థమవుతుందా? అందుకని నిజమైన దేవుణ్ణి ఆరాధించేవాడు, జ్ఞానం కలిగి జీవించేవాడు ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక అన్సీన్డ్ ఐ అంటే మనకు కనిపించినటువంటి ఒక కన్ను మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. సో దేవుడు అబ్జర్వ్ చేసేది మన ఇంటెన్షన్స్ ని. అర్థమవుతున్నామా? మన యాక్షన్స్ ని కాదు, ఇంటెన్షన్స్ ని. ఈ మాట అర్థం చేసుకోండి. దేవుడు చూసేది మన లోపల వచ్చే ఇంటెన్షన్ ని, అంటే మన లోపల వచ్చే ఆశని లేదా దృక్పథాలని. కానీ మనం ఏమనుకుంటాం చెప్పండి? చేయట్లేదు కదా అనుకుంటాం. అర్థమవుతుందా? ఏంటో మడ చూస్తున్నారేంటి? చాలా విచిత్రంగా చూస్తున్నారేంటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా బాబు? అర్థమవుతున్నాయా? సో దేవుడు చూసేది నా లోపల వచ్చే అభిప్రాయాల్ని, ఆలోచనల్ని. కానీ ప్రజలు ఏం చూస్తారు చెప్పండి? నా యాక్షన్స్ చూస్తారు. అవునా? ఇప్పుడు మీరందరూ ఎలా ఉన్నారు చూడటానికి? చేతిలో బైబిల్ ఉంది, చేతిలో పెన్ ఉంది, రాసుకుంటున్నారు, బైబిల్ తీమానంగా తీస్తున్నారు. ఇవి చూస్తే ఎలా ఉంటుంది? వాస్తవానికి మంచిగా అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చూస్తాడు? మీ లోపల ఉన్న ఇన్నర్ లైఫ్ ని ఓపెన్ చేసి ఆయన చూడగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవుడు నా ఇంటెన్షన్ ని క్యాలిక్యులేట్ చేస్తాడు, కానీ నా యాక్షన్స్ తో సంబంధం లేదు ఆయనకి. జాగ్రత్త వినండి. దేవుడు నా ఇంటెన్షన్స్ బట్టి నాకు జడ్జిమెంట్ ఇస్తారు, కానీ నా యాక్షన్స్ ని బట్టి కాదు. అర్థమవుతుంది? ఆయన అంటాడు, తలంపు నాకు పుట్టక మునిపే అది ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. సో అందుకని కొత్త నిబంధనలు ఏమంటారంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు అలా చెప్తే, ఇంకో మాట ఏమంటాడు? ఒక స్త్రీని మోహపు చూపుతున్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఇదంతా కూడా ప్రాసెస్, అది లోపల జరుగుతుంది ప్రాసెస్ కదా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సమస్తాన్ని చూస్తా ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన ఏం చూస్తారు మళ్ళీ చెప్పండి? నా ఆలోచన చూస్తారు. దేవుడు దేన్ని కన్సిడర్ చేస్తారు? దేన్ని లెక్కలోకి తీసుకుంటారు? క్రియలనా లేకపోతే లోపల వచ్చే ఆలోచన? జాగ్రత్త చెప్పాలి. క్రియల ఆలోచన? మీరు చెప్పండి కదా గట్టిగా. దేవుడు కన్సిడర్ చేసేది, పరిగణలో తీసుకునేది ఆలోచన, పనుల? ఇప్పుడు మన దృష్టిలో పని చేస్తే పాపమా, ఆలోచిస్తే పాపమా? మన దృష్టిలో పని చేస్తే పాపమా, ఆలోచిస్తే పాపమా? అది జరిగితే పాపం కదా, ఆలోచిస్తే పెద్ద పాపం అనిపించదు. సో ఇప్పుడు ఆలోచించండి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? దేవుని గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం మనం? ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఎంత సీరియస్ కండిషన్ ఉన్నారో తెలుసా? మీరు బానిసగా బతుకుతున్నారు, మరణానికి సమీపంగా బతుకుతున్నారు, నరకానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఇది కండిషన్. అంటే అంబులెన్స్ లో వెంటిలేటర్ మీద ఉన్నారు. అంబులెన్స్ లో వెంటిలేటర్ మీద. సో వెంటిలేటర్ మీద ఉన్నాడు. బతకాలంటే ఎవరు చెప్పిన మాట అలా? అక్కడ ఒక ఆపరేటర్ ఉంటాడు, అక్కడ టెక్నీషియన్ ఉంటాడు. టెక్నీషియన్ చెప్పినట్టు వినాలా. అలా విన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు, బతుకుతాడు. లేకపోతే తిరిగి అంబులెన్స్ రివర్స్ అవుతుంది, యూటర్న్ తీసుకుని వచ్చేస్తుంది మళ్ళీ వెనక్కి. సో దేవుడు మనల్ని అంబులెన్స్ లో టీచ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అంబులెన్స్ లో నిద్ర వస్తున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? పల్లెచ్చి నా కోసం ప్రార్థన చేయి. నిద్రపోయే వాళ్ళు అందరూ కళ్ళు మూసుకొని నా కోసం ప్రార్థన చేయండి, ప్రభా తొందరగా ఆపేయాలి ప్రభా అన్నాడు. అర్థమవుతుందా? ఇంకొక చిన్న మాట చెప్తాను. నిద్ర వచ్చిన వాళ్ళు చక్కగా వెనక్కి లేచి నిలబడండి, పర్వాలేదు, ఎవరేం అనుకోరు. లేకపోతే కొంచెం మంచినీళ్ళు తాగరండి, అంతేగాని బలవంతం కూర్చోకండి, మీకే ఇబ్బంది. నా బాధ ఏంటి? పడిపోతాం అనుకుంటున్నాను. పడవా? వెరీ గుడ్, స్ట్రాంగ్.
అర్థమవుతుంది. నా మాటలు నిద్ర వస్తాయి, ఎందుకంటే వాళ్ళకి నాకు చాలా దూరం ఉంది, మీకు నాకు చాలా దూరం ఉంది, రైట్? నాకు ఈ బోర్డు దగ్గరగా ఉంది. ఇంత గ్యాప్లో, ఇంత డిస్టెన్స్లో కమ్యూనికేషన్ చాలా కష్టమే, అందుకే దగ్గరికి రమ్మన్నాను. కానీ కరోనా పరిస్థితులను బట్టి దూరంగానే ఉండటం మంచిది, సరేనా? ఆయన మాస్క్లు ఎవరికుండా లేవు కదా, ఎలా ఉన్నా ఒకటే. కాబట్టి మీరు ముందుకు వచ్చినా పర్లేదు, కొంచెం ముందుకు వచ్చేస్తే ఆ బెంచ్ అంటే కొంచెం ముందుకు వస్తాయి. ఇప్పుడు దాకా అర్థమైంది. ఇప్పుడు దేవుడు ఏం చూస్తారు? దేవుడు ఏం చూస్తారు? ఇప్పుడు నాకు మీద నీ కోపం వచ్చిందా, సంతోషం వచ్చిందా చెప్పురా, నిజం చెప్పాలా? దేవుడికి నీ ఆలోచన తెలుసు, తలకైపోయేది నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు అన్న, ఎంత నిద్రపోతే మాత్రం పబ్లిక్గా చెప్పాలా? నేను నాతో ఏదో ఎప్పుడే కన్ను మూసారాను, ఇప్పుడుతో చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏం ఆలోచన వస్తుంది చెప్పండి చెల్లికి నా మీద? చూడ నన్నే చూడాలి వీడు, అది నాకు తెలియదు. కానీ ఎవరికైనా పడుతుంది? దేవుడికైనా పడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు నా గురించి ఏమనుకుని ఎవరికైనా పడుతుంది? పరలోకంలో దేవుడు రికార్డ్ చేస్తాడు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. సరే, ఇప్పుడు ఈయనేమంటాడు చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు? 4 గోడల మధ్య ఉండేవాడు కాదు, దేవుడు సమస్తాన్ని చూస్తా ఉన్నాడు కదా. సో దేవుడు చూసేది అమ్మా, రైట్. రెండోది తర్వాత ఏమంటాడు ఆయన ఎథెన్స్ పట్టణంలో 17వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుదాం. 26 వచనాలు. జగత్తును అందలి సమస్తమును సృజించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువునందున హస్తకృతములైన ఆలయములలో నివసించడు. చాలు. తర్వాత ఆయన అందరికీ జీవమును ఊపిరినిచ్చేవాడు, సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఇది ఈ మాట. సో ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడంటే జాగ్రత్త వినండి. ఆ దినాల్లో ఎథెన్స్ పట్టణంలో ఒక పెద్ద ఆడిటోరియం ఉండేది. ఒకవేళ ఇలా నాకులాగా టీచింగ్ చేస్తాను అనుకోండి, అక్కడ దాకా మాట్లాడుకుందాం అంటారంట, స్టేడియంకి రా మాట్లాడుకుందామని. సో స్టేడియంకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే కూర్చుంటారు, ఇటీళ్ళు కూర్చుంటారు. కొంతమంది పునరుద్ధానాన్ని నమ్మనోళ్ళు, కొంతమంది దేవుడిని నమ్మనోళ్ళు, కొంతమంది ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చుంటారు. కూర్చుని నేను టీచ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు అభ్యంతరకరంగా మాట్లాడాను అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే కొంచెం గ్రేప్ జ్యూస్ తాగండి, అలసిపోయారు అంటారంట. గ్రేప్ జ్యూస్, ఆ గ్రేప్ జ్యూస్ లో విషం కల్పిస్తారు. తాగును అంటాను కుదరదు, అక్కడే తాగాలి, అక్కడే చచ్చిపోతారు. ఒకవేళ వినేవారికి విరుద్ధంగా మాట్లాడినా, వినేవారిని హర్ట్ చేసినా వాళ్ళకి గ్రేప్ జ్యూస్ ఇస్తారు, గౌరవంగా తెచ్చిస్తారు అనమాట. వాళ్ళ ముందు నిలబడి మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? మీ గుళ్ళు తప్పు, దేవుడు గుళ్ళలో ఉండడం చెప్పాలా. ఎలా చెప్పాలి? ఇప్పుడు ఆయన ధైర్యం ఎలా ఉంటుంది చెప్పండి? ఏ మాట తప్పు మాట్లాడినా నెక్స్ట్ ఏం వస్తుంది? ఆయనకి గ్రేప్ జ్యూస్ వస్తుంది. నాకు మీరు మంచిలు దాకండి, నా బాటిల్ నేను తెచ్చుకుంటాను, లేనిపోయింది. అర్థమైంది కదా? సో పౌలు గారు ఎక్కడున్నాడు చెప్పండి? ఎథెన్స్ పట్టణంలో ప్రాణానికి మరణానికి 6 అడుగు దూరం ఉన్నాడు. సోక్రటీస్ అనే వ్యక్తి ఎక్కడ చచ్చిపోయాడు? అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫిలాసఫీని తప్పుపట్టగానే వాళ్ళు గ్రేప్ జ్యూస్ ఇచ్చారు తీసుకొచ్చి, సార్ ఇది తాగండి అని చెప్పి. అక్కడే తాగాడు, అక్కడే చచ్చిపోయాడు. సో ఇప్పుడు అదే ప్లేస్ లో ఎవరున్నారు? పౌలు గారు నిలబడ్డాడు. ఒకవేళ పౌలు గారు చెప్పేటటువంటి బోధ వాడు నమ్మే విశ్వాసాలకు విరుద్ధంగా ఉంటే వాళ్ళు ఏమీ చేయరు, ఒక్క మాట కూడా అనరు. గౌరవంగా కూడా వస్తాడు, గ్లాస్ తీసుకొని, సార్ అలసిపోయారు కదా, గొంతు నొప్పి వస్తుంది, కొంచెం ద్రాక్ష రసం తాగండి అంటారు. దానిలో విషయం కల్పిస్తారు, తాగి చచ్చిపోవడం, వేరే ఆప్షన్ కూడా లేదు, తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఈ కండిషన్ లో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు సేవించేటటువంటి దేవుళ్ళు అని చెప్పలేదు ఆయన. ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు ఆయన గుళ్ళల్లో ఉండడు అన్నాడు. అంటే ఏం చెప్పాడు చెప్పండి మెసేజ్? దేవుడు ఎవరని చెప్పాడు ఆయన? దేవుడు దీనికి కాదు, ఆకాశానికి భూమికి, దీన్ని మించింది ఏమైనా ఉంటుందా? అర్థమవుతుందా? ఈ మాట కన్వే చేసినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుని ఉంటారు? చివరికి ఆ మాటలు చెప్పిన తర్వాత కొంతమంది లేచి వెళ్ళిపోతారు, కొంతమంది ఏమంటారు, మళ్ళీ విన్నాను రండి అని చెప్పి అంటారు. కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చంపుతారని తెలుసు కూడా, వాళ్ళు ఇచ్చే డ్రింక్ తాగాల్సి వస్తుందని తెలుసు కూడా ఆయన ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని కృప ఆయనకి తోడై ఉంది కాబట్టి బతికాడు ఆ రోజున. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు ద్రాక్షాసం ఏగిపోవచ్చు, కానీ మీ సూపులు చాలు, మీ సూపులు మీ ఆలోచన సరిపోతాయి, అవునా? చంపేయడానికి. అర్థమవుతుందమ్మా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి నేను పౌలు గారిని కాదు, ఇది ఎథెన్స్ పట్టణం కాదు, మనం సియోను సహవాసంలో యూత్ మీటింగ్ జరుపుకుంటున్నాం కాబట్టి కొంచెం సహకరించండి, కొంచెం జాగ్రత్త వినండి, సరేనా? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంట?
దేవుడు ఎక్కడ ఉంటారు? అంతటా ఉన్నవాడు ఆయన. సో అజ్ఞాని అనుకుంటాడు దేవుడు ఒక చోటే ఉన్నాడని చెప్పి. అందుకని ఇక్కడేమో చెప్పులు ఇస్తాడు, ఇక ఎక్కడైనా విడిగా తిరుగుతూ ఉంటాడు. సో దేవుడు అంటున్నాడు, నేను అన్ని చూస్తున్నాను, నేను చూసేది ఇంటెన్షన్స్ ని. సో ఇంటెన్షన్ అనేది యాక్షన్ గా అవడానికి చాలా టైం పట్టవచ్చు, కానీ దేవుడు ఇంటెన్షన్స్ ని సిన్ గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఆలోచిస్తే ఎన్ని పాపాలు ఉంటాయి మన దగ్గర, మన విషయంలో. అర్థమవుతుందా? రైట్. ఒక ఆయన ఇలా అంటాడు, నేటి విశ్వాసులంట, దేవుని నమ్ముకున్న వాళ్ళంట మున్సిపాలిటీ ఎద్దులు లాంటి. మున్సిపాలిటీ ఎద్దులు తెలుసా? మున్సిపాలిటీ ఎద్దు అంటే ఇప్పుడు చెత్త బళ్ళు వస్తున్నాయి కదా, అంతకుముందు ఎద్దుల బండి వచ్చేది. చెత్త బండి ఎద్దు తీసుకొచ్చేది. ఆ ఎద్దు బాగా ముసలి అయిపోయిందని చెప్పి అమ్మేశారంట ఒక ఆయనకి. అమ్మేగానే ఆయన పొలానికి దోలికి వెళ్తాడు ఇంట్లో నుంచి. చెత్త కుప్ప కనపడగానే అక్కడ ఆగిపోతుందంట. అది చెత్త కుప్ప కనపడగానే అక్కడ ఆగిపోతున్నాడు. ఎందుకని? అలవాటు అయిపోయింది దానికి. సో అందుకని అది ఎక్కడ కదట్లేదు. అది మున్సిపాలిటీ ఎద్దు అనమాట. అది. సో మన ఎవరు చెప్పండి? ఒకప్పుడు పాపానికి అలవాటు పడిపోయాం, ఇప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి? వేరే వ్యక్తి కొనుక్కున్నాడు, ప్రభు దగ్గరికి వచ్చేసాం, కానీ పాత అలవాట్లు పోవట్లే. కొన్నిసార్లు ఆ అలవాట్ల దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాను అన్న, మానలేకపోతున్నానన్న, వెళ్ళలేకపోతున్నానన్న, చూడకుండా అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు మీరెవరు? మీరే. కాకపోతే యుద్ధాలు లేదు, మళ్ళీ లేనిపోయింది. నేను మిమ్మల్ని ఎద్దులే అనట్లేదమ్మా, మీరే. కాకపోతే మార్పు చెందామనుకుంటున్నారు కానీ మానని స్వభావం కలిగినటువంటి వారు. రైట్, గుర్తుపెట్టుకోండి. సో అజ్ఞానికి ఏముండదు చెప్పండి? దేవుడు ఎవరు? జ్ఞానం ఉండదు. రెండో మాట చెప్తాను. అజ్ఞాని ఎలా ఉంటాడంటే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదవండి. 2 కొరింథీ పత్రిక, ఒక్క నిమిషం అమ్మా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదవమ్మా. ఒక్క నిమిషం. నీతి, దుర్నీతి, వెలుగు, చీకటి, క్రీస్తు, సాతాను. రైట్. అవిశ్వాసి, విశ్వాసి. అవిశ్వాసి, దేవుని ఆలయం, విగ్రహం. ఇక్కడ పౌలు గారు 5 విషయాలు చెప్పాడు. 5. అజ్ఞానంతో భక్తి చేసేవాడికి ఈ విషయాలు తెలియదు. ఇన్నర్ లైఫ్ లో లేదా ప్రైవేట్ లైఫ్ లో అజ్ఞానం కలిగిన వాడికి ఈ డిఫరెన్సియేషన్ తెలియదు. ఈ డిఫరెన్సియేషన్ తెలియాలి అంటే వాడికి జ్ఞానం కలిగి ఉండాలి. సో ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఈ 5 విషయాలు ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? వాక్యం నుంచే తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏమన్నాడు ఆయన? మొట్టమొదటిగా నీతి, దుర్నీతి అన్నాడు, మొదటిది. రెండోది వెలుగు, చీకటి అన్నాడు. మూడోది క్రీస్తు, సాతాను. బెలయాలు అన్నాడుగా, సాతాను అనుకోండి. 4వది విశ్వాసి, అవిశ్వాసి. 5వది దేవుని ఆలయం. దెన్ 4వది విగ్రహం. ఈ 5 విషయాలు అయితే ఇప్పుడు ఆలోచిద్దాం. మీకు అర్థమయ్యే దగ్గర నుంచి చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరు? విశ్వాసులు, అవిశ్వాసులు? అన్న నా ఫ్రెండ్స్ విశ్వాసాలు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నాకు ఒక్క ఫ్రెండ్ కూడా అవిశ్వాసులు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా విశ్వాసులు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నా ఫ్రెండ్స్ అందరూ విశ్వాసులు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. లేదా నా ఫ్రెండ్స్ లో విశ్వాసులతో పాటుగా అవిశ్వాసులు ఉన్నారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నా ఫ్రెండ్స్ లో జాగ్రత్తగానండి, నా ఫ్రెండ్స్ లో విశ్వాసులతో పాటు అవిశ్వాసులు కూడా ఉన్నారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చెప్తాను, చేతులు పైకి ఎత్తండి. నాకు కనబడొద్దా? వెరీ గుడ్. నా ఫ్రెండ్స్ లో విశ్వాసులు లేరన్నా అవిశ్వాసులు ఉన్నారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నా ఫ్రెండ్స్ లో ఓన్లీ అవిశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు ఎవరు లేరు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆ చేతులు ఎత్తడం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమనుకోవాలా? ఆ స్నేహితులే లేరేనా? అవునా? స్నేహితులు లేరేనా? లేకపోతే మోసగాళ్ళు మీరు అందరూ? అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆలోచించండి. విశ్వాసి అవిశ్వాసితో పొత్తు కుదరదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకని పొత్తు కుదరదు అంటున్నారు? తప్ప సహవాసం చేయడం తప్ప, అవిశ్వాసితో స్నేహం చేయడం తప్ప, రైటా? మాట్లాడండి బాబు. అవిశ్వాసితో స్నేహం చేయడం తప్ప, రైటా? తప్పేనా? ఎందుకని తప్పు? ఎందుకని తప్పు? అమ్మా, వాడికిలాగా మీరు మారిపోతారే, మీకులాగా మార్చవచ్చుగా. అలా అనుకోకూడదా? చెప్పండి.
అవిశ్వాసతో ఎందుకు స్నేహం చేయకూడదు? అవిశ్వాసతో ఎందుకు స్నేహం చేయకూడదు? మాట్లాడండి. వాడికి చెడ్డ పేరు వస్తే మీకు కూడా వస్తుంది. వెరీ గుడ్. ఇంకా చెప్పు విజయ్. అవిశ్వాసతో ఎందుకు స్నేహం చేయకూడదు? మీకు 2 ఆలోచనలు వస్తాయి. అన్న మీరు వాళ్ళకి సువార్త ఎవరు చెబుతారు, దేవుని గురించి ఎవరు చెప్తారు? ఆలోచన వచ్చినాయి మీకు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా, కాబట్టి స్నేహం చేస్తున్నా. వెరీ గుడ్. అయితే అవిశ్వాసతో స్నేహం చేస్తా ఉన్నా మీరు ఎన్నిసార్లు ప్రభు గురించి చెప్పారు? వాళ్ళకి ఎన్నిసార్లు ప్రభు గురించి చెప్పారు, పాపం గురించి చెప్పారు? కూర్చోబెట్టి, ఒరే నరకానికి వెళ్ళిపోతారా ప్రభు నమ్ముకోపోతే, పాపం భయంకరమైందమ్మా, అలా చేయకూడదని ఎంతమంది చెప్పుంటారు అమ్మా? సరే, మీ అవిశ్వాసులైనటువంటి స్నేహితులకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సరే, ఇక్కడ తలకాయ అయిపోయారు కదా, మీ అవిశ్వాసులైన ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అయినా మీరు స్నేహం చేస్తున్నారు వాళ్ళతో? ఆబ్వియస్గా చేస్తున్నారుగా. మీకేం ఆలోచన అవుతుంది ఇప్పుడు? నాకు కూడా తోడుంటా వచ్చింది ఎప్పుడన్నా? అర్థమైంది మీకు ఇప్పుడు? ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద పడుతుంది. సో విశ్వాసితోనే ఎవరు లేరు. ప్రార్థన చేసుకున్న ప్రభా ఒక్కడినివ్వండి, వాడిని నీ ప్రేమ చేత నేను గెలుచుకోగలగాలి, దేవుడికి నీ సువార్త చెప్పాలి, అలాంటి వారు నాకు ఇవ్వండి అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తారు. వారు కూర్చుని ఆలోచిస్తారు. ఎందుకంటే ఉన్న 40 మందిలో అందరూ పాపం వెంట పరిగెడతారని కాదు. 40 మంది క్లాసులో పిల్లలు ఉంటే దేవుడు తెలియకపోయినా అందరు పాపం వెంట పరిగెడతారని కాదు. కొంతమందికి లోపల ఒక జీల్ ఉంటుంది, దేవుని గురించి తెలుసుకోవాలని, మంచిగా బతకాలని, తప్పు చేయకుండా ఉండాలని. కొంతమంది ఉంటారు, ఉండకుండా ఉండరు. అలాంటి వారితో మీరు స్నేహం చేస్తా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. అరే, నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడురా, నాకు ఇలా సహాయం చేస్తానని చెప్పినప్పుడు వాడు కూడా అర్థమవుతుంది. ఎందుకని నేను కూడా మంచిగా బతకాలనుకుంటున్నాను కదా. డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చెప్తాం మనం? వాక్యం చెప్తాం. చెప్పినప్పుడు వాడికి సత్యం అర్థమవుతుంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కువగా వాళ్ళు చెప్పే సినిమా స్టోరీలు మీరు వింటారా, మీరు చెప్పే బైబిల్ కథలు వాళ్ళు వింటారా? ఇప్పుడు చెప్పండి. వాళ్ళు చెప్పే సినిమా స్టోరీలు మీరు వింటారా, మీరు చెప్పే బైబిల్ కథలు వాళ్ళు వింటారా? బైబిల్ అనే మాట ఎత్తగానే మీ స్నేహితులు వచ్చే ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఆపరా బాబు, బుర్ర తింటావు ఎందుకు అంటారా లేదా? సినిమా స్టోరీ చెప్పగానే మీరు ఇప్పుడు కొట్టుకుని ఎట్లా ఆపరా బాబు అన్నారా? ఎట్టి పరిస్థితులు అంటారు. ఎందుకంటే మనకి దాన్ని ఏమంటారు, ఎసెన్స్ కావాలా. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎసెన్స్ తెలియకపోతే చాలా లోపల వేదనగా ఉంటుంది. ఇప్పుడు హీరో ఏం చేసాడు, హీరోయిన్ ఏం చేసిందో, విలన్ ఏంటో, ఆ క్యారెక్టర్ తెలియాలి. మనం తెలియపోతే అంతేనా? తెలుసుకున్నాం మొత్తం. అర్థమవుతుందా లేదు మీకు ఇప్పుడు? అర్థమైందా? సో విశ్వాసుల యొక్క ఇంటెన్షన్స్ ని దేవుడు కన్సిడర్ చేస్తా ఉన్నప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, విశ్వాసితో అవిశ్వాసికి పొత్తుండకూడదు. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఒకవేళ రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళి ఏలు పెట్టామనుకోండి, షాక్ కొట్టి చచ్చిపోతాం. అందుకని నిషేధం అని అంటారు, నిషిద్ధం అంటారు. సో మన జీవితాల్లో ఒకవేళ నా స్నేహితుడు మంచివాడై ఉండొచ్చు, వాడి లోపల మంచి లక్షణాలు ఉంటాయి, అలాంటి వాడిని నీ మంచి ద్వారా వాడిని ప్రభు కోసం గెలుచుకోగలగాలి. సో ప్రభు కోసం గెలుచుకోగలగాలి అంటే నా ప్రభావం వాడి మీద పడాలి. ఎలా? అరే, ఈరోజు నేను పొద్దున్నే వాక్యం చదువుకున్నాను రా, వాక్యం చదివినప్పుడు నా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పారు అనుకోండి, అడిగేం అర్థం కాదు, దేవుడు మాట్లాడటం ఏంటిదో. అప్పుడు మీరేం చేయొచ్చు చెప్పండి? ఒక ఛాన్స్ ఉంది అక్కడ. అరే, నేను ప్రార్థన చేశాను, నాకు ఇది అవసరం ఉంది, ఎవరికి చెప్పలేదు, నాకు అనుకోకుండా ఇదిగో మా డాడీ ఇది కొనిచ్చారు, దేవుడు నాకు ఎంత సహాయం చేశారు, చెప్పొచ్చా లేదా? ఇది పెద్ద తప్ప, అది బూత్ మాట అదేమన్నా లేదు కదా. సో ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుద్ది? వీడేంటి ఎలా చెప్తాను ప్రతిదానికి, ఈ అమ్మ ఎందుకు ఎలా చెప్తుంది ప్రతిదానికి అని చెప్పి ఎక్కడో ఒకసారి ఆలోచిస్తారు, నేను కూడా ప్రార్థన చేస్తే బాగుండు కదా అని. కానీ ఆ ఛాన్స్ మనం తీసుకోం. ఎందుకని? మనమే ప్రార్థన చేసుకోం కాబట్టి. ఆ ఛాన్స్ మనం తీసుకోం, ఎందుకంటే బైబిల్ మనం చదవం కాబట్టి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సరే, ఒక మాట మీకు చెప్తాను. మీరు ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఆపేయండి. రోజులో ఇంట్లో ఉంటే మొబైల్ మీ చేతిలో ఎంత సమయం ఉంటుంది? మొబైల్ మీ చేతిలో ఎంత సమయం ఉంటుంది? ఇంట్లో ఉన్నప్పుడు మీ చేతిలో మొబైల్ ఫోన్ ఎంత సమయం ఉంటుంది? సుమారు చెప్పండిలే, మరి లెక్కేసి చెప్పాల్సిన పనిలే. అప్పుడు అమ్మా ఒక 20 నిమిషాలు ఉంటుందా? ఇంట్లో ఉన్నప్పుడు హాలిడే రోజున మీ చేతిలో మొబైల్ ఎంతసేపు ఉంటుంది? ఏం చేస్తారు అడగట్లే, మీరు కంగారు పడకండి. ఎంతసేపు ఉంటుంది? నేనేం చేయను అన్న జేబులో పెట్టుకుంటా సరే, ఎలాగైనా సరే మీ దగ్గర ఎంతసేపు ఉంటుంది మీ చేతిలో? యావరేజ్ అమ్మా 7 అవర్సా? సరే, 4 అవర్స్ వేసుకోండి. వేసుకోవచ్చా 4 అవర్స్? ఎక్కువ
తక్కువ, ఇది తక్కువ. సరే 7 hours వేసుకోండి, 7 hours వేసుకోండి. రైట్? బైబిల్ ఎంతసేపు ఉంటుంది చేతిలో? బైబిల్ మీ చేతిలో ఎంతసేపు ఉంటుంది? మీరు చదవరానట్లా ఎంతసేపు చదువుతారు? ఒక రోజులో సెలవు వచ్చినప్పుడు ఎంతసేపు చదువుతారు? హాఫ్ అన్ అవర్ చదువుతారా? 30 minutes. ఓకే, 30 minutes ఇది, అవర్స్ కాదు. రైట్? నేనేమంటానంటే మిమ్మల్ని ఆపేయమని చెప్పలే, కానీ ఈ టైంని రివర్స్ చేయండి. నెలలో ఒక వారం సెలవు ఉన్న రోజున ఆ టైంని రివర్స్ చేయండి. అంటే 7 గంటలు బైబిల్ చదవండి, 30 నిమిషాలు సెలవు పట్టుకోండి. సాధ్యమేనది? అసాధ్యమా? అర్థమవుతుందమ్మా? నేను ఏం చేయమనట్లా, సెల్ ఫోన్ నా పక్కన పెట్టేసి బైబిల్ చదవండి అంతే. రోజు కాదు, నెలలో ఒక రోజే. కష్టమేది? అలా చేసి చూడండి, మన జీవితాలు ఇలా ఉండవు. అనుమానమే లేదు దాంట్లో. జస్ట్ చేంజ్ అనమాట, అంతే. జస్ట్ చేంజ్. ఇది అసాధ్యం మాత్రం కాదు, సాధ్యమే. కానీ ఆ లోపల నాకు ఆ కోరిక ఉండాలి. ఆ కోరిక నా లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కానీ అనేక మందికి ఆ చదవాలని ఆశ లేని కారణం చేత ఇప్పటికి కూడా బైబిల్స్ కొత్తగా కనపడతాయి. అవునా? ఎంత కొత్తగా కనపడతాయో. పవిత్ర గ్రంథం కాబట్టి పవిత్రంగా కాపాడుకోవాలి కదా. అర్థమైందా? నా బైబిల్ సిరిగిపోయి ఉంటుంది, మొత్తం ముక్కలు అయిపోయి ఉంటుంది. నేను చించుకుండగా సిరిగిపోయింది అది. అర్థమవుతుందా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆల్టరేషన్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ మనం మార్చుకోవాలి. మార్పు అనేది సడన్ గా జరగదు, జరిగితే ప్రమాదం. దాన్ని మ్యూటేషన్ అంటారు, మార్పు అంటారు, చేంజ్ అంటారు. చేంజ్ అనేది గ్రాడ్యువల్ గా రావాలి. అర్థమవుతున్నామా? సడన్ గా చేంజ్ వస్తే అది క్యాన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? గ్రాడ్యువల్ గా చేంజ్ వస్తే ఒళ్ళు తగ్గుద్ది. నా గురించి చెప్తున్నానే. ఒక్కసారికి తగ్గిపోయామనుకోండి, వెంటనే డాక్టర్స్ ఏమంటారు తెలుసా? సడన్ గా ఒక 10 kgs తగ్గిపోయామనుకోండి, ఇమీడియట్ గా అంటారు నీకు క్యాన్సర్ ఉంది అని చెక్ చేసుకుని అంటారు. ముందు మాట అదే. అలా కాకుండా సంవత్సరం తగ్గామనుకోండి, మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, వెయిట్ లాస్ కోసం డైట్ ప్లాన్ చేశారని అప్పుడు అడుగుతారు. అర్థమవుతుందా? మిమ్మల్ని సడన్ గా చేంజ్ చేయమని చెప్పట్లేదు, నెలకు ఒక రోజు. ఎంతమంది చేస్తారు అట్లా? చేయెత్తిన వాళ్ళు చేయాల్సిందే. నా కోసం చేయెత్త. అంటే గంట అయిపోయింది, ఇదే అయిపోయింది. గంట టైం పెట్టినట్టున్నారు మా వాళ్ళు. 1 hour అయిపోయిందా? 12 అయిపోయిందమ్మా? అయిపోయింది, అందుకని అయిపోయింది. సరే, ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇది నా కోసం అసలు చేయట్లేదు. అర్థమవుతుందా? నా బ్రతుకు మారాలనుకున్న వాళ్ళు మాత్రమే ఒక డెసిషన్ తీసుకుందాం. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక డెసిషన్ మనకు రావాలా. డెసిషన్ కి మనం రావట్లేదండి అంటే ఇంకా నా హృదయాన్ని దేవునికి అప్పగించడానికి ఇష్టపడట్లేదని అర్థం. అర్థమవుతుందండి? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మాట మనం రెస్పెక్ట్ చేయాలి. మీరు కదా మాట్లాడుతున్నాండి అంటే నేను కూడా ముందు చెప్పాను, ఈ నా మాటలు కాదని. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన చేంజ్ తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు తప్పకుండా మనం తీసుకురావాల్సిందే. ఇలా ఆలోచిద్దాం. ఒకవేళ మీరు 7 hours మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఒకవేళ ఆదివారం ఒకరోజు తీసుకుందాం, 30 minutes మీరు బైబిల్ చదువుతారు. ఇంకోసారి ఏం చేస్తారంటే 3 hours బైబిల్ చదవండి, 4 hours మొబైల్ చూడండి. ఏం దూరాలు తర్వాత చెప్తాను, అప్పుడే అక్కడ దాకా వెళ్ళకండి. ఫోన్లో ఏదో చూసుకోవచ్చు అనుకోకండి. 3 hours బైబిల్ చదవండి, 4 hours మొబైల్ చూడండి, ఒక వారం. నెక్స్ట్ది 1 hour పెంచుకుంటూ పోండి. అలా చేస్తా ఉన్నప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకో మాట చెప్తాను. ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? పర్ డే 49 chapters అవుతారండి ఆయన, 49 అధ్యాయాలు. 1 month కి ఒకసారి బైబిల్ అయిపోద్దానికి. ఒక నెలలో ఒకసారి బైబిల్ మొత్తం చదివేస్తారు, ఆది కాడ నుంచి ప్రకటన దాకా. ఒక నెలలో ఒకసారి బైబిల్ అయిపోద్ది. సంవత్సరానికి ఆయన ఎన్నింటిలో ఇస్తాడు తెలుసా? 3:30 లేస్తాడు, 6:30 దాకా బైబిల్ చదువుకుంటాడు. 6:30 నుంచి ప్రార్థన చేసుకొని 1 hour ప్రార్థన చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వడం, కారు తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోవడం. ఇదే ఆయన పని. ఆయన ఏమంటాడు తెలుసా? నాకు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు వేరే ధ్యాస రావట్లేదు, నాకు ఇది సంతోషంగా అనిపిస్తుంది, దీనికి మించి నేను దేన్ని కూడా ఎంటర్టైన్ ఇష్టపడట్లేదు అని చెప్పి అనుదినం ఇప్పటికి కూడా స్టిల్, ఆయన వయసు 55 అలా ఉంటాయి, ఇప్పటికీ నెలకి ఒకసారి చొప్పున ఎన్నిసార్లు చదువుతుంటాడు ఆయన ఇప్పటికి? ఆయన యూనివర్సిటీ నుంచి చదువుతున్నాడు అనమాట. అలా ఆయన పిల్లలకి మంచి సెటిల్ అయిపోయారు. ఒక పాప ఏమో పోస్టల్లో జాబ్, ఒక పాపకి ఐటీలో జాబ్, ఒక బాబు ఏమో ఆర్ఈసి వరంగల్ చదువుతా ఉన్నాడు. పిల్లలు 3 సెటిల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఆ అలవాటుని వాళ్ళు కూడా ఇచ్చారు. అన్ని గంటలు వాళ్ళు చదవరు కానీ బైబిల్ చదువుకుంటారు, వాళ్ళు మంచి డిసిప్లిన్ కలిగి ఉంటారు. సో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకున్న, ప్రభా నేను 30 minutes బైబిల్ చదువుతున్నాను, కానీ ఇక నుంచి ఏం చేస్తాను,
నెలకొకసారి, ఒక వారం, నెలకొకసారి మార్చుకుంటాను. సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఈ నిర్ణయం తీసుకుంటారు? నా కోసం కాదు, యథార్థంగా చెప్పండి. అంటే మీకు మొబైల్స్ లేవమ్మా వెనకాల వాళ్ళకి? లేదంటే మా డ్యూటీ మొబైల్లో డ్యూటీ అంటారా? మేము మొబైల్ వర్కర్స్ అంటారా? మొబైల్ అంటే ఐటీ వర్కర్స్ లాగా మొబైల్ వర్కర్స్ కదా. ఇక్కడ మనకి బ్యాటరీ ఛార్జింగే, అంటే అది ఉంటే సార్ అంతే వర్క్ చేసుకుంటూ పోతారు, రైట్? సరే, మీరు అందరూ చేతులు ఎత్తినంత మాత్రం చేస్తారని నమ్మను, కానీ నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు అన్న మేము చేసాం, మాకు చాలా సంతోషంగా ఉంది, దేవుడు మాతో మాట్లాడటం మొదలుపెట్టాడు, మార్పు కనపడుతుంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను, చిన్న రిజల్ట్ చెప్పి బ్రేక్ ఇస్తాను. 1 hour అయింది కదా, మట్టి దాగొద్దురు కానీ. ఏంటంటే దేవుని కోసం మనం ఇన్వెస్ట్ చేసే ఎవ్రీ సెకండ్కి రివార్డ్ ఉంటుంది. సేటన్ కోసం ఇన్వెస్ట్ చేసే ఎవ్రీ సెకండ్కి మన జీవితం రప్చర్ అయిపోద్ది. పాడు చేసుకుంటారో ఫలితం పొందుకుంటారో మీ ఇష్టం. నా మాట అర్థమైందా? దేవుని కోసం ఇన్వెస్ట్ చేసే ఎవ్రీ సెకండ్కి రివార్డ్ ఉంటుంది. అది ఇక్కడ ఉంటుంది, నిత్యత్వంలో ఉంటుంది. ఎందుకంటే మీరు చదువుతుంది ఎవరి మాట? దేవుని మాట కదా. వాక్యం అంటే ఎవరు? ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని మాట వింటూ మీరు గడిపే సమయం మీ జీవితానికి ఆశీర్వాదకరం. దేవుని మాట వినకుండా లోకంలో గడిపే సమయం మీ జీవితాన్ని నాశనం చేసుకునే సమయం. మరి నాశనం చేసుకుంటారా, ఫలితం పొందుకుంటారా? అది మీ ఇష్టం. అవునా? డెసిషన్ ఈజ్ యువర్స్. అర్థమవుతున్నామా? అర్థమవుతుందా? వాక్యం దేవుడేనా? ఈ విషయాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. వాక్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో, అప్పుడు మనకి అజ్ఞానం గురించి మనం పక్కకి వెళ్దాం, రైట్? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దగిలి మా తండ్రి, మీ కాడి మా మీద మోపిన వారు మీరే, మీ వద్ద నేర్చుకోమని చెప్పిన వారు మీరే ప్రభా. అలా మేము నేర్చుకుంటూ ఉండగా మా వ్యక్తిగత అంతరంగ జీవితంలో మేము పతనమైపోవడానికి, పాపాన్ని జరిగించడానికి ప్రధానమైన కారణం మా అజ్ఞానం అనే విషయం మాకు అర్థమవుతా ఉంది. మీ వాక్యం యొక్క భావాన్ని గుర్తించలేకుండా, మీ వాక్యాన్ని సరిగా అవగాహన చేసుకోలేకుండా ఇంతవరకు మా జీవితాన్ని నిరుపయోగం గడుపుతా ఉన్నదైతే క్షమించండి దేవా. ఈ భూమి మీద మేము జీవించే జీవితం మీ నామానికి మహిమార్థంగా జీవించలాగున మా హృదయాన్ని పురుకొల్పమని వేడుకుంటా ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, పాపం పట్ల మా వైఖరి మారాలి అంటే వాక్యం పట్ల మా వైఖరిని సరి చేసుకోవాలనే విషయం దగ్గరికి మనం తీసుకుని వస్తా ఉన్నారు. దేవా, వాక్యం మీరు, మీతో మాట్లాడటం మాకు ఇష్టం లేనప్పుడు మీ మాట మేము ఎన్నో కూడా ఇష్టపడలేకపోతా ఉన్నాం. ఏదో క్షమించండి దేవా. ఈ దినాన్న మీరు మాట్లాడుతూ ఉండగా మా అభిప్రాయాల్ని, మా పనులను సరి చేసుకుంటూ మీ సారూప్యతలోనికి ఎదిగే భాగ్యాన్ని దయచేయమని, ముందున్నటువంటి సమయాన్ని కూడా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.